ఇట్లా బటర్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పాలక్ పన్నీర్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ చేసుకుందామండి. ఇట్లా ఫ్రెష్గా ఉండే పాలకూర తీసుకున్నాను. నేను ఒక 5 కట్టలు తీసుకున్నాను. ఇట్లా మొత్తం క్లీన్గా వలిచేసాను ఫ్రెండ్స్. ఇందులో మనం వాష్ చేసేసుకున్నాము. ఇట్లా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. దీన్ని సన్నగా చిలికల్లాగా కట్ చేసి కుక్కర్లో వేసేసుకున్నాము. పాలకూరతో పాటే ఇట్లా 5 చిల్లీస్ తీసుకున్నాను. ఇవి చిలికలు చేసి కుక్కర్లో వేద్దాము. 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి కూడా పొట్టు తీసేసి పాలకతో పాటే ఉడికించుకుందామండి. ఇవన్నీ కలిపేసి ఒక 7-8 కాజు కూడా యాడ్ చేసుకున్నాము పాలకూరలో. అప్పుడే గ్రేవీ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. బాగా టేస్ట్గా కూడా వస్తుంది. ఇట్లా కడిగేసుకొని కుక్కర్లోకి తీసేసుకున్నానండి. పాలకూర అంతా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 7-8 కాజు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇట్లా 5 పచ్చిమిర్చి ఇట్లా చీలికలు చేశాను. ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆనియన్స్ ఇట్లా చీలికలుగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే 4 మిరియాలు, 1/2 స్పూన్ అంత ధనియాలు, చిటికెడంత పసుపు, అంతే ఫ్రెండ్స్. చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకుంటున్నానండి. ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వస్తే పాలకూర అంతా ఉడికిపోతుంది. అన్ని ఐటమ్స్ ఉడికిపోతాయి. బాగా బాయిల్ అయిన పాలకూరని ఇట్లా జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫైన్ పేస్ట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. పన్నీర్ని ఇట్లా తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని తనీగా ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్లైసెస్గా కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు వీటిని సన్నని మంట మీద ఎర్రగా వేపేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నానండి ప్యాన్ని. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసేసుకొని వేయించుకుందాము. కొంచెం బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోవాలి, అంటే కూరలో పచ్చివాసన లేకుండా ఉంటుంది కదా, అందుకోసం ఫ్రై చేసుకుందాము. కొంచెం పచ్చివాసన పోయిందంటే కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద ప్యాన్ని అంటించేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆకుకూర బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే ప్యాన్ని కడుక్కొని మళ్ళీ ఎక్కువ గిన్నెలు కాకుండా ఇదే ప్యాన్ని కడుక్కొని దీన్నే మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేశాను ఫ్రెండ్స్ ప్యాన్ను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే అల్లం మసాలా వేసాను 1 స్పూను. అది కొంచెం ఫ్రై అయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని పేస్ట్ని వేసేస్తున్నాను. కొంచెం పల్చగా చేసుకుంటేనే గ్రేవీ అనేది కొంచెం పల్చగా మనం నంచుకోవడానికి బాగుంటుందండి. ఆకుకూర అంటే ఇష్టం లేని పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు, పాలక్ పన్నీర్ని. ఆకుకూరకి ఆకుకూర అండ్ పన్నీరు మంచి ప్రోటీన్స్ అండి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూరలోనే కొంచెం సాల్ట్ ఉంటుంది, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము. మామూలుగా ఆకుకూరలు అంటేనే పిల్లలు తినము అని మారం చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇట్లా కానీ చేసి పెడితే ఖచ్చితంగా చాలా ఇష్టంగా ఇంకొకసారి చేయమని మారం చేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ పాలక్ పన్నీర్ అన్నది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఉప్పు అయితే సరిపోయిందండి, టేస్ట్కి తగ్గట్టుగా ఉంది. ఇది ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత పన్నీరు యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ పాలకూర అన్నీ మనం ఉడకబెట్టుకున్నాము కదా కుక్కర్లో, పచ్చివాసన అయితే వెళ్ళిపోయాయి. కానీ మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పోపులో ఇంకా కొంచెం పోతుందండి. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆకుకూరకి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో. లాస్ట్గా ఫైనల్గా వేయించి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. ఇది ఎట్లాగో కొంచెం కూల్ అయ్యాక చిక్కబడిపోతుంది కూర. మనం కాజు అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం చపాతీలోకి తినాలన్నా, రైస్లోకి తినాలన్నా, ఎనీ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా బాగుంటుంది అండ్ దెన్ రైస్లోకి కూడా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ల్లో వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి.
మీరు ఈ వీడియోని ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఇట్లా బటర్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పాలక్ పన్నీర్ రెడీ ఫ్రెండ్స్.